వాటిల్లు. బర్డ్ ఫ్లూ లేదు, కేవలం సోషల్ మీడియా ప్రచారమే. ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూ అని ప్రచారం జరగడంతో చికెన్, గుడ్లు తినేవాళ్ళు తగ్గిపోవడంతో కోళ్ల ఫారం రైతులు తీవ్ర నష్టాలకు గురి అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోల్బాగ్ జంక్షన్లో వెంకటేశ్వర హ్యాచరీస్ ఆధ్వర్యంలో 200 కేజీల చికెన్, 2000 గుడ్లు ప్రజలకు పంచి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ బండారు ఆనంద్ మాట్లాడుతూ, అసలు ఈ బర్డ్ ఫ్లూ కేవలం వెస్ట్ గోదావరిలో 2 చోట్ల మాత్రమే వస్తే రాష్ట్రమంతా వచ్చినట్లు సోషల్ మీడియా ప్రచారంతో రాష్ట్రంలో గల రైతులందరూ నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మణిపాత్రుని సీతాలు, కీర్తి చికెన్ మూర్తిగారు, ఇమ్రాన్ మరియు వెంకటేశ్వర హ్యాచరీస్ మేనేజర్ రవికుమార్, సేల్స్ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున ఏపీ అక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు మనం గత వారం రోజులుగా ఏపీ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా 50 జిల్లాల్లో కూడా 3-4 ఏరియాస్ చొప్పున ప్రతిరోజు కూడా 40 పాయింట్ చొప్పున ప్రతి పాయింట్ దగ్గర కూడా 200 కేజీల చికెన్, 2000 ఎగ్స్ అట్లాగా ప్రతి ఏరియాలో కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా కొన్ని పౌల్ట్రీకి సంబంధించి, బర్డ్ ఫ్లూకి సంబంధించి జనాల్లో కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ సోషల్ మీడియా వాళ్ళకి ఏంటంటే పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే జనాలందరూ కూడా అపోహ కలిగి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో, చికెన్ తింటే మనకి ఇబ్బంది ఉంటుందేమో అని అపోహ కలిగి కొంత ఇబ్బంది కలగడం జరుగుతుంది. దీనివల్ల అయితే పౌల్ట్రీ రైతులకి కూడా చాలా నష్టం జరుగుతుంది. అయితే దీని మీద మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ నుంచే సర్టిఫికేట్ సందర్భంగా మనం ఎప్పుడు 70-80 డిగ్రీస్లో మనం ఉడికి తింటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఇది కూడా పచ్చిగా తీసుకోం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి. సో దీని మీద ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా తగిన సహకారాన్ని కూడా అందజేశారు. కలెక్టర్ గారి నుంచి కూడా, నెక్స్ట్ మంత్రి గారి నుంచి అన్ని సహకారాలు అందాయి. మన లోకల్ సిటీ జిల్లాకు సంబంధించి కొత్త సంబంధం సంబంధించి కూడా మనకు స్వచ్ఛమైన అవగాహన కల్పించడం. సో వాళ్ళ దగ్గరికి ఇనిషియేట్ తీసుకుని వెంకటేశ్వర హ్యాచరీ తరఫున మన జనరల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మనం అన్ని ఏరియాల్లో కూడా ఏపీ తెలంగాణ మొత్తం 300 ఏరియాల్లో ఈ గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా ప్రజలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి దీన్ని జయప్రదం చేయడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా లేనిపోయిన అహోలు నమ్మకుండా చికెన్ అనేది తినండి, ఆరోగ్యమైన ఫుడ్. ఎందుకంటే అతి తక్కువ రేట్లో ప్రోటీన్ ఏముందంటే చికెన్ మాత్రమే. ఎందుకంటే మటన్ కానీ చూసుకున్నవన్నీ కూడా 1000-1200 రూపాయలు ఉండే అందుబాటులో ఉంది. బట్ మనకు 150-200 నుంచి మన చికెన్ అనేది అందుబాటులో ఉంటుంది. చాలా మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఉంటే ఎగ్ కానీ చికెన్ కానీ మంచి ప్రోటీన్ ఉండేవన్నీ. సో దీన్ని తీసుకుని ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదని చెప్పి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి సహకరించడానికి వేరే మిత్రులు కానీ మన అందరూ